హాయ్ దోస్తులు, వెల్కమ్ టు లక్ష్మీ కనకంటి ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీక్ బుధవారము మదనపల్లికి వెళ్ళింటి. ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారని మా పాప ఊరు నుంచి వచ్చిందనేసి తీసుకొని వెళ్ళింటిమి. మా అక్క వాళ్ళు మేము అందరం వెళ్ళింటిమి. మా అక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని వస్తుంది. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, మా అక్క పిల్లవాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. నేను కూడా ఫస్ట్ టైమే ఈ విధంగా ఎగ్జిబిషన్కు పోవడము. మా పాప అయితే ఎగ్జిబిషన్లో ఫుల్ అల్లరి. మా పాపతో కలిపి నేను కూడా ఎంజాయ్ చేశాను. అల్లరి అంటే మా పాప బాగా ఎంజాయ్ చేసిందనమాట. ఎగ్జిబిషన్ అంతా మా పాపే నడిచింది. ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి నడచమన్నా నడచలేదు, ఫుల్ ఎనర్జెటిక్గా నడిచిందనమాట. అందరు నడుచుకొని వెళ్తున్నారు మెట్లుంటే. మా పాప ఎత్తుకుంటానంటే వద్దు, నేను నడుస్తాను అంటుంది. కడ్డీలు పట్టుకొని నడచల్లా అంటుంది. వాళ్ళ అన్న వచ్చాడు, నడచలేవురా ఎత్తుకుంటాను అన్నా కానీ వాళ్ళ అన్న దగ్గరికి కూడా పోలేదు. మా అక్క అంటుంది, ఈ విధంగా నడిస్తే రేపు సాయంత్రానికి కూడా మనం ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసేయలేము, వాళ్ళు మూసేసి వెళ్ళిపోతారు అనేసి. అయినా అట్లే నడిచింది కాసేపు, మళ్ళీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాను. ఎగ్జిబిషన్లో మా పాపతో పాటు నేను చిన్నపిల్లనైపోయి భలే ఎంజాయ్ చేశాను. మా పాపను ఫస్ట్ టైం ఇట్లా ఎగ్జిబిషన్ తీసుకుపోవడం. మా పాప పుట్టినప్పటి నుంచి చిన్నగా మెట్లు ఎక్కేసి ఎంట్రన్స్ లేకపోయినా వాళ్ళ అన్నకు ఫోటో తీస్తుంటే మా చిన్ను పరిగెత్తా వెళ్ళిపోతుందన్నమాట వాళ్ళ అన్న దగ్గరికి. వాళ్ళిద్దరికి ఒక ఫోటో తీసేసాను. వాళ్ళ పెద్దమ్మను వాళ్ళ అక్కను పిలుస్తుంది. అక్కడికి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి వాళ్ళు వచ్చేసారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇవి టైటానిక్ షిప్లో గదుల్లాగా ఉండేటివి అన్నమాట. మీరు ఎవరన్నా రియల్గా టైటానిక్ షిప్ చూసింటే కామెంట్ చేయండి. నేను రియల్గా ఎప్పుడూ చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఇట్లా అంటే పిక్చర్ లాగా చూడడం అంతా. ఇక్కడ ఎంత తిప్పుతుంటే ఇంకా తిప్పాలి ఇంకా తిప్పాలి, నేను తిప్పుతాను అని అంటుంది. ఇవంతా ప్లాస్టిక్ ఫ్రూట్స్ అన్నమాట. అవకాడో, గ్రేప్స్ ఇవంతా మా చిన్నుకి ఇచ్చాను. ప్లాస్టిక్దా లేదంటే రియల్ అని కనుక్కుంటుందని. మా చిన్ను చాలా తెలివైన, గిల్లి చూస్తుంది. రియల్ అయితే గిల్లితే వస్తుంది కదా, అందుకు గిల్లి చూస్తుంది చూడండి. అమ్మో చాలా తెలివైంది. ఇలా గ్రేప్స్ ఇద్దామని చూస్తే గమ్మేసి అతికిచ్చేసారు, ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అనేసి. ఆ తర్వాత అక్కడ నడుచుకొని పోతుంటే వాళ్ళ అన్నను పిలుస్తుంది, కానీ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళదు, ఊరికే పిలిచేది, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అట్లా సోఫాలో పడుకున్నట్టు బొమ్మలాగా ఉంది కదా, ఆమెను తోసేస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఏందో రాస్తున్నాడు కదా బొమ్మ, ఆ బొమ్మనైతే చిన్నగా ఉంది కదా తోసేస్తుంది. చూడండి ఎంత పడిపోయేటట్టు తోసేస్తుంది. ఇది టైటానిక్ షిప్పు. ఇక్కడంతా గొడ్డలి ఇవంతా ఉన్నాయన్నమాట. ఆ రోజే ఓపెనింగు, బుధవారం రోజే ఓపెన్ చేశారనమాట. ఈ డ్రెస్సులు చూస్తే నాకు RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణే గుర్తుకు వస్తారు. ఎగ్జిబిషన్ అంతా అయిపోయిన తర్వాత బయట షాపింగ్ పెట్టారు. కేరళ హల్వా, కొన్ని పికిల్స్, ఇంకా బొట్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు ఇవంతా. ఇవి గాజులు తీసుకునేసి కొన్ని క్లిప్పులు తీసుకునే తిన్నామన్నమాట. చాలా ఏం తీసుకోలేదు. చిన్నకి గాజులు, పప్పి పిన్నలు తీసుకున్నాము. ఇవేనండి గాజులు, చాలా బాగున్నాయి. మా చిన్నుకి గాజులు వైట్ కలర్లో ఉండేటివి తీసుకున్నాను. ఇవే ఇక్కడ పెట్టిన వాళ్ళు కొంతమంది హిందీ వాళ్ళు, కొంతమంది కర్ణాటక వాళ్ళు. పునీత్ రాజ్ కుమార్ ఫోటో పెట్టారు. నాకు పునీత్ రాజ్ కుమార్ని చూస్తే చాలా హ్యాపీ అయిపోతుంది. పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలకు అంతులే లేదు, అందుకే ఫోటో పెట్టింటే తీశాను. కర్ణాటక వాళ్ళు మీలో ఎంతమంది కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అందులో నేను ఒక్కదాన్ని పునీత్ రాజ్ కుమార్ ఫ్యాను. ఇక్కడ చూసారా, చిన్న చిన్న మినీ కుకింగ్ అని వచ్చింది కదా, చిన్న చిన్న ఓకులు, ఒక్కొక్కటి 30 రూపీస్ అనమాట. ఇక్కడ ఒక కోడి పిల్ల తీసుకున్నాను మా పాప కోసము. ఇంకా తీసుకునేసి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఉంటుంది కదా, ఇదైతే చిన్నపిల్లలు భయపడరు అనేసి నేను మా చిన్ను ఎక్కేసి తిరిగేసాం 4 రౌండ్లు. మా చిన్ను ఆ కోడిపిల్ల తీసుకున్నా నుంచి కవర్ వదలలేదు, చేతిలోనే పట్టుకునే ఉంది. ఈ విధంగా అంత ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.